శ్రీమాత్రే నమః. ఈ నెల చాలా పవిత్రమైనటువంటి నెలగా భావించవచ్చు. ఫిబ్రవరి నెల 2025. ఫస్ట్ మనకు నెల ప్రారంభంలోనే వసంత పంచమి. ఈసారి వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, ఏ రోజు మంచిది, పిల్లలు ఎలా చేసుకుంటే బాగుంటుందని చెప్పడానికి ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి 2, 2025 వచ్చింది. విద్య, వాక్కు, జ్ఞానానికి అధిపతి అయినటువంటి సరస్వతి దేవిని ఈరోజు ఆరాధించడం వల్ల చాలా విధమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. వసంత పంచమి నాడు శ్రీ సరస్వతి దేవిని పూజించడం వల్ల సరస్వతి దేవి యొక్క సంపూర్ణ కటాక్షం, వాగ్దేవి యొక్క కటాక్షాన్ని పొందుతాం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షం 5వ రోజున వసంత పంచమి జరుపుకుంటారు. ఈసారి వసంత పంచమి దేవి కటాక్షం పొందడానికి విద్యార్థులందరూ కూడా సామూహిక విద్యాభ్యాసం చేయడం, సరస్వతి దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం, సరస్వతి దేవిని పూజించడానికి అనుకూలమైనటువంటి సమయం కూడా చెప్తాను. ఈసారి ఇదేంటి, వసంత పంచమిలో సమయం కూడా ఉంటుందా పూజ చేయడానికంటే ఉంది. ఉదయం 7:09 నుండి మధ్యాహ్నం 12:35 వరకు పూజిస్తే మాఘ శుక్ల పంచమి ఫిబ్రవరి 2 ఉదయం 9:14 మొదలవుతుంది. ఫిబ్రవరి 3వ తారీఖున ఉదయం 6:52 వరకు ఉంటుంది. అంటే ఇది ద్వయంగా వచ్చేస్తుంది కాబట్టి ఈ రకంగా మనం పూజించుకోవచ్చు. ఏం చేస్తే బాగుంటుంది మరి ఈరోజు? వసంత పంచమి శుభకార్యాలకి పవిత్రమైన రోజుగా చెప్పచ్చు. వివాహం, గృహప్రవేశం, ఉపనయనం వీటన్నిటికీ కూడా కొత్త పని, ఇల్లు ప్రారంభించడానికి ఇది మంచిది. ఏదైనా కొత్త పని, వ్యాపారాన్ని విధానం ప్రారంభిస్తారంటే మంచిది, విజయం జరుగుతుంది. గ్రంథాలయ ప్రకారం ఈరోజు మంచి ముహూర్తంగా చెప్పబడుతుంది. జ్యోతిష్ శాస్త్రానికి ఇది చాలా ఉత్తమమైనటువంటి రోజుగా కూడా పరిగణించబడుతుంది. పంచాంగం చూడవలసిన పనే లేదు, అంత పవిత్రమైనటువంటి రోజు. వసంత పంచమి రోజు పిల్లలు చదువులో వెనకబడిన వాడు సరస్వతి దేవిని ప్రార్థించండి. తెల్ల చందనాన్ని, పసుపుని అమ్మవారికి సమర్పించండి. తెల్లని పుష్పాన్ని సమర్పించండి. చక్కెర పొంగులు పెట్టండి. ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయండి. అవసరమైన పిల్లల పుస్తకాలంతా కూడా స్వామివారి ముందర పెట్టి రాసి బొట్టు పెట్టి పూజ చేసి పిల్లల్ని ఆ రోజు చదవమనండి. పూజ చేయడం కాదు, పుస్తకాలని అక్కడ పెట్టి చదవమని చెప్పండి. మీకు ఈ వసంత పంచమి రోజు ఏమేమి చేయాలని చెప్పాను కదా, మీ మనసుకి ఎలా తోస్తే ఆ అమ్మవారి ముందర కూర్చొని సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం భౌతమే సదా అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేయండి. పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలను సరస్వతి దేవాలయాలకి తీసుకొని వెళ్ళండి. రథసప్తమి 2025 ఫిబ్రవరి 4వ తారీఖున రథసప్తమి వచ్చిందండి. చాలా విశేషమైనటువంటి పర్వదినం. భూమిపైనటువంటి జీవరాశులు సుభిక్షంగా మునగాలంటే అందుకే కారణం సూర్యుడే. ఈ కారణంగానే భగవానుని కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే సూర్య భగవానుడని హిందూ సంప్రదాయ ప్రకారం తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా సూర్య జయంతి రోజు ఎక్కువ పూజిస్తారు. మాఘమాస శుక్లపక్షమ సప్తమి తేదీ నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్ని రథ సప్తమి అంటారు. సూర్యుడు సప్తాశ్వం 7 గుర్రాలపై దక్షిణాయనం ముగించుకొని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తూ భక్తుల యొక్క మనోగతాన్ని తెలుసుకొని ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని అందించే ఉత్తరాయణ పుణ్యకాలంగా భావించడం జరుగుతుంది. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకి సంకేతాలు. 7 గుర్రాలను వేద ఛందస్సులని అంటారు. గాయతి, తృష్టు, జగతి, అనుష్టు, అంతి, బృహతి, ఉష్ణిక అనే 7 గుర్రాల రథంపై భానుడు సవారీ చేస్తారన్నమాట. ఈరోజు మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాసులు ప్రయాణిస్తారు. ఈ 12 రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుని పుట్టినరోజు కాదు, రథానికి సూర్యుడు సాగించే ప్రయాణం చేసే పవిత్రమైనటువంటి రోజు అంటారు. ఈరోజు మనం ఏం చేయాలి? తెల్లవారుతుండగా తైలం పెట్టుకొని జిల్లేడు ఆకు ఉంటుంది చూసారా, ఆ జిల్లేడు ఆకుని శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయాలి. స్వతహాగా ఆకు కింద పడేంత వరకు స్నానం చేయాలి. అంతటితో మన శరీరం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ దాకి చూడండి ఒక ఉష్ణం ఉంటుంది. ఆ ఉష్ణాన్ని జిల్లేడు ఆకు తీసేస్తుంది. సకల దోషాలు తొలగిపోతుంది. చక్కటి అవకాశం ఉంటే రథసప్తమి నాడు తెల్లని వస్త్రాలను ధరించండి. దేవాలయానికి వెళ్ళండి. ఆదిత్య హృదయం వినండి. సూర్య భగవాన్ని ప్రార్థన చేయండి. అందులో తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా వైభవంగా ఈ యొక్క రథసప్తమి నాడు ఏర్పాట్లు చేస్తారు. ఫిబ్రవరి 4వ తేదీ ఇక్కడ ఎవిడెన్స్ తో సహా చెప్తున్నాను. రథసప్తమి వేడుకలు వైభవపేతంగా నిర్వర్తించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఏర్పాటు చేసింది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి అన్ని వాహనాలు పురవీధుల్లో తిరుగుతున్నాయి. ఎంత గొప్ప విశేషమైనటువంటి రోజు అంటే అంత విశేషం. ఈ రోజుల్లో కాస్త స్పైసీస్, గార్లిక్, ఆనియన్ అవన్నీ కూడా అవాయిడ్ చేసి వీలుంటే ఆ స్వామివారికి ప్రార్థన చేయండి. సూర్య నమస్కారం, యోగా పరంగా సూర్య నమస్కారం చేయండి. స్నానం చేయగానే సూర్య నమస్కారం చేయండి. కలియుగ ప్రత్యక్ష దైవం సూర్యుడు. ఇంట్లో చక్కెర పొంగలి చేసి ఆ స్వామివారికి నైవేద్యం చేయండి. ఆరోగ్యంగా ఉంటారు. ఈ నెలలో వచ్చే అతి ముఖ్యమైనటువంటి పండుగ అని చెప్పొచ్చే మహాశివరాత్రి. శివరాత్రి అనగానే మనకు కనబడేది జాగరణ, దేవాలయాలకు వెళ్ళడం. ఇది శివపార్వతుల యొక్క ముఖ్యమైనటువంటి రోజు అని చెప్పచ్చు. అంకితం చేయబడినటువంటి రోజు అని కూడా చెప్పచ్చు. ఈ రోజు శివుడు మరియు శక్తి తల్లి యొక్క కలయిక యొక్క పండుగ శివరాత్రి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని శివగౌరీలు వివాహంగా జరుపుకుంటారు. ఇది చాలా గొప్ప దినం కూడా చెప్పచ్చు. పాల్గొన మాసంలో కృష్ణపక్షం 14వ రోజు మహాశివరాత్రి వస్తుంది. ఈరోజు శివపార్వతులు పూజిస్తారు. కొంతమంది భక్తులు మహాశివుని అనంత అనుగ్రహం పొందడానికి ఉపవాసం కూడా ఉండి జాగరణ చేసి ఆ నామ సంకీర్తన కూడా చేస్తూ ఉంటారు. మహాశివరాత్రి ఈ నెల చతుర్దశి తేదీ ఫిబ్రవరి 26, 2025 ఉదయం 11:08 ప్రారంభమై 27 ఫిబ్రవరి 2025 ఉదయం 8:50 వరకు శివరాత్రి ఉంటుంది. బుధవారం నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం. మహాశివరాత్రి పూజ శుభముహూర్తం అని అంటే ఫిబ్రవరి 27 అర్ధరాత్రి 12:09 నుండి 12:59 వరకు నిశిత కాలంలో లింగోద్భవ కాలం అంటారు. ఈ సమయంలో రాత్రి మొదటి పూజ సాయంత్రం 6:19 నుండి 9:26 వరకు. రెండవ హారతి అని చెప్తే రాత్రి 9:26 నుండి 12:34 వరకు. 26, 27 కలిపేళ్ళ. రాత్రి మూడో జామ పూజ అంటే 12:34 నుంచి 3:44 ఉదయం 27వ తారీఖున అర్ధరాత్రి 27 ఉదయం అని కూడా చెప్పచ్చు. 4వ జామ పూజ అంటే 3:41 నుండి 6:40 వరకు ఉదయం 27 వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ సమయాల్లో ఆ అభిషేకాలు మహన్యాస ఏకాదశ పూర్వక రుద్రాభిషేకాలన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. 27ను ఉపవాస దీక్ష కూడా ముగిస్తుంది. ఈ సమయంలో సినిమాలు చూసుకుంటూ అలా తిరుగుతూ కాదట, శివనామస్మరణ చేయండి. ఓం నమశివాయ అనే మంత్రాన్ని పారాయణం చేయండి. అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు. అన్ని చోట్ల చండీ హోమాలు జరుగుతాయి, అభిషేకాలు జరుగుతాయి. పాల్గొనండి, వెళ్ళి చక్కగా. ఎంత పుణ్యం అంటే ఆ యొక్క బిల్వాష్టకం చేయండి. ఎన్ని అవకాశం ఉంటే ఒక శివ దర్శనానికి వెళ్ళండి, దేవాలయాలకు వెళ్ళండి, 10 మందికి ఫ్రూట్స్ అంతా కూడా పంచండి, సేవలు చేయండి, మంచినీళ్ళు ఇవ్వండి, మంచి పనులు చేయండి. శివరాత్రి శివనామస్మరణతో అందరూ మారుమోగిపోవాలి. విజయోస్తు.